వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన, శివపురంలో చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం. కరాచీ బేకరీలపై దాడులు సమంజసం కాదు, చేతనైతే దేశ సరిహద్దులకు వెళ్లి పోరాడాలన్న రేణుకా చౌదరి. జమ్మూలో ఇప్పటికీ ఆయుధాలతో సంచరిస్తున్నారు, కేంద్ర నిఘా వ్యవస్థ విఫలమైందన్న సిపిఐ నారాయణ. కాసేపట్లో వరంగల్కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, ఓరుగల్లు అందాలను వీక్షించనున్న సుందరీమణులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నెల 25న ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురంలో నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతుంది. భూమిని ఆయన ఇక్కడ ఇల్లు నిర్మాణం కరాచీ బేకరీలపై దాడులను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. కరాచీ బేకరీ ముస్లింలది కాదని, హిందువులదని గుర్తు చేశారు. బేకరీపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. చేతనైతే దేశ సరిహద్దులకు వెళ్లి కొట్లాడాలని సూచించారు. Vandalism of Karachi bakery is something that earns everyone's contempt. Without knowing the history of this bakery, abusing people, using violence, causing loss to public property is something that is meant to be condemned. If the RSS, BJP, Gundas feel so strongly about it, put on your khaki knickers, take your lat and go and fight at the borders. If you have the courage, go fight for the country. Don't take advantage of people who are living here for years and who make the most amazing things. And by the way, Karachi Bakery is just a name. The people who brought it to India, who established this, are Hindus. So can we have some intelligence, please? Do you think you people are capable of thinking straight? Otherwise, go fight at the borders. Do that. We'll respect you. కేంద్ర నిఘా వ్యవస్థ విఫలమైందని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను పాకిస్తాన్ వెంటనే అప్పగించాలన్నారు. 3 ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే భారత్ చర్చలకు వెళ్లాలని నారాయణ అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదన్నారు. టెర్రరిస్ట్ ఒక లక్ష్యం ఉండదు, వాళ్ళు అరాచకం తప్ప ఇంకోటి ఉండదు. నక్సలైట్లు అట్ట కాదు, వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, ఈ దేశాన్ని ఎట్లా మార్చాలా అనే లక్ష్యం ఉంది. వాళ్ళ దారులు వేరు కావచ్చు, ఆ దారులు మేము విభజిస్తున్నాం. విధానాలపైన పోరాటం సాగించుకోవచ్చు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, కార్యాచరణ విభేదాలు ఉన్నా విభేదించుకోవడం, వాదనదారులను ఓడించాలి తప్ప శారీరకంగా మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసినటువంటి దుర్మార్గపూర్తి ఆలోచన మంచిది కాదు. అమిత్ షా చెప్తాను 2026కి నక్సలైట్లు అందరూ చంపేస్తాయని. మనుషులను చంపొచ్చాము కానీ నక్సలైట్లు ఆశించినటువంటి సిద్ధాంతాలు ఓడించగలవా? నీ చేత అవుతుందా? ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, ఇది ఒక భారతదేశం ఆంధ్రదేశం కాదు, విశ్వవ్యాప్త సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం. దాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఎత్తుకుంటున్నారు. నక్సలైట్ మార్గం కరెక్ట్ అనే ఉద్దేశం మాకు కూడా ఉంది, దాన్ని ఓడించుకున్నాం కావాలంటే. ఇప్పుడు మీరు అరాచకాన్ని సృష్టించేటువంటి టెర్రరిస్టులతో కూడా మీరు మాట్లాడి సిద్ధపడినప్పుడు నక్సలైట్తో ఎందుకు మాట్లాడరని, నక్సలైట్కి ఎందుకు ఆహ్వానించి చర్చించరు? ఇండియన్ గవర్నమెంట్ చర్చించాలా? నక్సలైట్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. మరి హోమ్ మినిస్టర్ ఆయన స్వయంగా వీళ్ళని ఎంత చంపేస్తా అంటున్నాడు. చంపడం శారీరకంగా చంపొచ్చేమో కానీ, ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఆయన శిక్ష తప్పించుకోవడానికి జస్టిస్ లోయాతో సహా
12 మంది చంపించిన వాడు ఆయన మనకి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ విధంగా నక్సలైట్లు చంపించాలని చూస్తున్నాడు. కనీస సమాచారం ఇవ్వకుండా వేములవాడ ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పేరుతో గుడిని మూసివేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజరాజేశ్వర స్వామిని భీమేశ్వరాలయంలోకి మార్చడం సరైంది కాదని పీహెచ్పీ నేతలు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సమీపంలో దర్గా ఉందని, దీంతో భక్తులకు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. ఆలయ పరిరక్షణ సమితి కలుగజేసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా మెగా టీవీ ప్రతినిధి అందిస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పవిత్ర ఆలయం ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఎందుకు జరుగుతుంది, అసలు ఇంత పవిత్రమైన ఆలయంలో బంద్కు పిలిపివ్వడం ఏంది, రెనోవేషన్ అంటే ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం అయితే అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఆ వేములవాడ ఆలయంలో పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడు కూడా ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తే దర్శనం చేసుకునేటువంటి సమయాలలో ఇవాళ ఈ బంద్కు ఎందుకు పిలుపునివ్వాల్సి వచ్చింది, ఈ బంద్లో ఎవరెవరు పాల్గొని ఉన్నారు, ఏ పార్టీలు దీనిలో బాగా పాల్పంచుకుని ఉన్నాయి, వాళ్ళ ఆలయ అభివృద్ధి కోసము ఆలయాన్ని బంద్ పెట్టి వాళ్ళ వేములవాడనే పూర్తిగా బంద్ పెట్టడం వెనుక ఏంది కారణం అనేది ఒక కలకలం సృష్టిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం, ఇది అంటే దాదాపుగా దైవ దర్శనాన్ని కాకుండా ఇవాళ ఒక రెనోవేషన్, ఒక ఏంది అభివృద్ధి పేరు మీద ఏకంగా వేములవాడనే బంద్ పెట్టడం, ఆలయాన్ని మూసేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి దీని మీద భక్తులైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా పరిగణించబోతున్నది మన దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎందుకు ఈ ఆలయాన్ని బంద్ పెట్టారు? ఓం నమ శివ. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానం ఈరోజు రెనోవేషన్ పేరు మీద చేయడం జరుగుతుంది. రెనోవేషన్ చేయడం అనేది మేము ఏకీభవిస్తున్నాం, మేము కూడా స్వాగతిస్తున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో మేము ఎలాంటి అభ్యంతరం నిలపట్లేదు. మాకు కావాల్సింది ఏంటంటే రోజు నిత్య పూజలు కాంకర్యాలు జరుగుతుంటాయి, అది ఇక్కడ జరుగుతున్నాయి కనుక కొంతమందిని పోవాలని చెప్పేసి ఒక బ్రాహ్మణులే చేయాలంటున్నారు. అట్లా కొంతమంది భక్తులకు కూడా వీలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్ళి భక్తులు వస్తుంటారు, అంటే వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ భక్తులు అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఆల్రెడీ మేము పేపర్ ప్రకటన ఇచ్చామని చెప్తున్నాం. పేపర్ ప్రకటన ఇచ్చినా కానీ రోజు కొన్ని వేల మంది వచ్చే భక్తులు వస్తున్నారు. వాళ్ళకి భీమేశ్వరాలయంలో ఆల్టర్నేట్గా చేద్దామంటారు. భీమేశ్వరాలయం దేవుడే, మేము కానట్లేదు. భీమేశ్వరాలయం కూడా మేము దర్శనం చేసుకోమని చెప్తున్నాం. కానీ ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం, అన్న పూజ, నిత్య కాంకర్యాలు అవి జరుగుతాయి. ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే అభివృద్ధి కోసం అని చెప్పేసి చేస్తున్నారు. దానిలో మేము 100% మేము ఏకీభవిస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం 75 కోట్లు శాంక్షన్ చేసింది అంటున్నారు. అలాగే ఇంకా 200 కోట్లు ఖర్చు అవుతుంది, అది కూడా చేయాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది భక్తులు దర్గా హటావో టెంపుల్ బచావో అనే దాని మీద చీటీలు వేస్తున్నారు. నిజానికి ప్రజలలో కూడా ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ దర్గా అనేది మధ్యలో వచ్చింది, స్టార్టింగ్లో లేదు. ఇది చోళుల కాలం నుంచి, చోళుల 1500 సంవత్సరాల నుంచి జరుగుతున్న దేవాలయం ఇది. దీనికి పవిత్రత కాపాడాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. దీని పక్షాన ఇంకోటి గోశాల పేరు మీద, గోశాలకు ఆల్రెడీ 13 ఎకరాల భూమి ఉండే, అది 3 ఎకరాలు 6 ఎకరాలు కబ్జా గురైంది. అక్కడ ఉన్న 6 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు వాటికి కూడా పోషణ కరువైంది, వాటికి నిత్యం మెయింటెనెన్స్ లేకుండా అవుతుంది. వాటి కోసం ఒక 50 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఈ ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు దేవుని దర్శించుకోవడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయకుండా వీళ్ళు బంధువునిచ్చి భక్తులను ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని అవును, ఖచ్చితంగా. ఇప్పుడు రాజేశ్వర స్వామి అంటే మాకు ఎంతో అభిమానం ఉంటుంది, భక్తులు కూడా చాలా వస్తుంటారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు మధ్యలో వద్దు వెళ్ళడం బంద్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల తరఫున రోజు కొంతమందికి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. అలాగే నిత్యాభిషేకాలు, పూజలు సక్రమంగా జరగాలి. అలాగే దర్గాను కూడా తీసేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంటే ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్టుంటే ఎంతో సుదూర ప్రాంతాలకు వచ్చే భక్తులకు ఇవాళ రెనోవేషన్ పేరు మీద వేములవాడ బంధువులు పెట్టడం అయితే సరైనది కాదు. ఇది చాలా పవిత్రమైన ఆలయం. ఇది ఆలయంలో ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రత్యామ్నాయ దర్శనానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి బంధుకు పిలిపివ్వాల్సి ఉండేది. అయితే కానీ చాలా మేరకైతే భక్తులైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ దర్గా కూడా అక్కడ ఒక వివాదాస్పదంగా ఉంది. ఆ దర్గాను హటావో వేములవాడ బచావో అని చెప్పేసి కూడా చాలామంది భక్తులు అయితే చీటీలు వేసి ప్రభుత్వానికి అయితే ఒక తమ అభిప్రాయాలను తెలియజేశారు. మొత్తం మీద చూసినట్లయితే ఏ సమాచారం లేకుండా భక్తులకు కానీ ఇటు ఇతరులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఇవాళ ఏకంగా ఆయా పార్టీలకు అయితే మాత్రం బంధు పిలిపినవడం అనేది సమంజసం కాదని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ అయితే అభిప్రాయపడుతుంది. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్. వరంగల్ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం వెలుగు చూసింది. వరంగల్కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారని రోడ్డు పక్కన ఉన్న షాపులను తొలగించారు అధికారులు. కాజీపేట నుండి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్స్ షాపులను అధికారులు తొలగించారు. దండం పెట్టినా, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని కంటతడి పెట్టిన బాధితులు వాపోతున్నారు.
మా జీవితం మా కొడుకు వికలాంగుడు. మా కొడుకు పింఛన్ ఎత్తలేదు నాన్న. మాకు ఒక పాప. మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉన్నది. మా దగ్గర కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజోలు ఉన్నాం సార్. ఎంజోలు ఉంటే ఇక వచ్చినకి గుడిసెంతా కూడా వీకిండు నెట్టేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది. ఓటేసిన కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడ కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నారు. ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ దిక్కులేదు సార్. ఇక్కడ గవర్నమెంట్కి దానికి సంబంధించిన వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దేర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చా మిమ్మల్ని తీసేస్తానే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేజ్ గెలిపించుకో. తెలంగాణ సర్కార్ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని రాహుల్ని కేటీఆర్ ప్రశ్నించారు. బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు కేటీఆర్. ప్రతిరోజు పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారో చెప్పాలన్నారు. వరంగల్లో సుందరీమణులు వస్తున్నారంటూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పేదల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 200 కోట్ల రూపాయల ప్రజాసొమ్ముతో రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓరుగల్లు రమణీయ అందాలను శిల్పకళా సంపదను వీక్షించడానికి నేడు ప్రపంచ సుందరీమణులు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుందరీమణులు వస్తున్న సందర్భంగా నగర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. చారిత్రక ఓరుగల్లు మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించనుంది. ఓరుగల్లు శిల్పకళా సంపదను మైమరిపించే అందాలను వీక్షించడానికి ప్రపంచ సుందరీమణులు ఈరోజు వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను కూడా విశ్వ సుందరీమణులు సందర్శించున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ముందుగా ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి హరిత హోటల్కి చేరుకుంటే విశ్వ సుందరీమణులు అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకు తెలంగాణ సంస్కృతికి అద్దంగా నిలిచే బతుకమ్మ బోనాలతో పాటు సంగీత నృత్యాలతో వాళ్ళకు భారీగా ఏర్పాట్లు చేయడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏర్పాట్లలో భాగంగా వీళ్ళు 4:30కు హరిత హోటల్కి చేరుకున్న విశ్వసుందరీమణులు 5:30కు వేయిస్తంభాల గుడి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శతాబ్దాల చరిత్ర కలిగిన వేయిస్తంభాల గుడితో పాటు వరంగల్ కిలా కోటను కూడా సందర్శిస్తున్నారు. 2 బృందాలుగా ఏర్పడిన వీళ్ళు సుందరీమణులు ఒక బృందం ఏమో హన్మకొండలో ఉన్న రుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల గుడిని సందర్శించుకుంటారు. దాని తర్వాత 6:30 గంటలకి వరంగల్ కోటను సందర్శిస్తారు. మరో బృందం మాత్రం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని దర్శించుకుంటారు. అక్కడ శిల్పకళా సంపదతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి అందాలను పూర్తిగా వాళ్ళు వీక్షించే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికోసం పూర్తిగా 2 కలెక్టర్లు, వరంగల్ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా పూర్తిగా ఈ ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏదైనా చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దేశవ్యాప్తంగా ఉండే ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీస్ బలగాల్లోకి, పోలీస్ కంట్రోల్లోకి మొత్తం పరిస్థితులు వచ్చాయని చెప్పి పూర్తిగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విశ్వసుందరీమణులు ఓరుగల్లుకు సంబంధించిన పూర్తి శిల్ప సంపదను సందర్శించడం ద్వారా ప్రపంచ మీడియా కూడా పూర్తిగా అసలు వరంగల్లో ఏం జరుగుతుంది, తెలంగాణ అసలు ఎందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది, ఈ శిల్పకళ సందర్శించడం ద్వారా వరంగల్ కీర్తి ఏ మేరకు ఖండాతరాలకు విస్తరిస్తుందని చెప్పి సామాన్య ప్రజలతో పాటు సామాజికవేత్తలు కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు ఈ విధంగా జరగడం ద్వారా పూర్తిగా వరంగల్తో పాటు తెలంగాణ కూడా విశ్వవ్యాప్తంగా ప్రపంచ పటంలోకి ఎక్కుతుంది. అంతేకాకుండా యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతో పాటు శతాబ్దాల చరిత్ర కలిగిన వేయిస్తంభాల గుడి చరిత్ర కూడా పూర్తిగా ఖండాంతరాలకు విస్తరిస్తుందని చెప్పి సామాన్య పౌరులు కూడా ఆశాభావం తెచ్చింది. అంతేకాకుండా విశ్వసుందరీమణులు ఏ విధంగా వస్తారు, వాళ్ళు ఎలాంటి ఫోటో గ్యారెంటీ ఉంటుంది, పూర్తిగా ఆసక్తికి నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు, రాము, మెగానంటి, వరంగల్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో కుండపోతుగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. శివాపురం, గోగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి పైనుంచి వరద రావడంతో నీట మునిగిపోయాయి. పలువురు రైతులు ఆరబోసుకున్న నిల్వ చేసిన ధాన్యం కుప్పలు చుట్టూ వరద చేరింది. కొంతమంది రైతుల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలు
ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో అకాల వర్షంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేస్తుందన్నారు ఖమ్మం జిల్లా నేతలు. దేశంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ప్రధాని మోదీ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. అందరినీ కలుపుకొని పోయే పార్టీ ఒక బీజేపీ పార్టీ అని అంటున్న ఖమ్మం జిల్లా ఆ పార్టీ నాయకులతో మెగా 9 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. పార్టీ పక్కాగా పాగా వేస్తుందని అంచనాలు వేస్తున్నారు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు. ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బీజేపీ కూడా ఇటు ప్రజలకు దగ్గరవుతుందని చెప్పేసి అన్నారు. గత కొద్ది రోజుల క్రితం మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని కూడా నిర్వహించారు. సో ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దాదాపు 1967 వరకు కొనసాగింది. తర్వాత కొన్ని అవాంతర కారణాల వల్ల పూర్తిగా దేశంలో వన్ ఎలక్షన్ని రద్దు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామ్ రాథోడ్ గారు, అలాగే కృష్ణ రాథోడ్ గారు, అంటే బీజేపీ స్టేట్ నాయకులు కృష్ణ రాథోడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇదే అంశం మీద మన వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాష్ట్రంలో, అంటే దేశంలో ఒకటే దేశంలో కూడా ఒకేసారి ఎలక్షన్ జరగాలన్న బీజేపీ వాదనతో ఇతర పార్టీలు ఏ విధంగా ఏకీభవిస్తాయి? అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ప్రధాన మోటో ఏంటి సార్? నమస్తే అండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశంలో చాలా అవసరము ఉంది. మొట్టమొదటిసారిగా దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ని మనం జరుపుకున్నాము. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో, 57లో కూడా అయింది, 62లో అయింది, 67 వరకు వచ్చాము. తర్వాత దీన్ని కంటిన్యూ చేయలేకపోయాము. వాస్తవానికి ఒకసారి స్టేట్ మొత్తం మనకి ఎలక్షన్ జరగడం వల్ల మన దేశంలో జీడిపిని పెంచుకోవచ్చు, ఎలక్షన్ ఖర్చును తగ్గించుకోవచ్చు, ఎలక్షన్ సెక్యూరిటీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్స్ మొత్తాన్ని మనం డైవర్ట్ చేయకుండా వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా చేసుకోవడానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తోడ్పడుతుంది. ఈ ఎప్పటికీ వచ్చేటువంటి ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల పాలసీ పెరలైజ్ అయిపోతుంది. ద పాలసీస్ ఆర్ బీయింగ్ పెరలైజ్డ్ ఇయర్ బికాజ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పుడు కొత్త పాలసీస్ని మనము లాంచ్ చేయలేము. కొత్త ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రజలకి ఆ టైంలో అవసరం ఉన్న ఏదైతే ఉంటాయో అవి చేయలేకపోతున్నాము. సో అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా డైవర్షన్ అవుతుంది. డెవలప్మెంట్ అనేటువంటి మనకు ఆగిపోతుంది. సో ఇది మనం ఎందుకు దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం దేశం ముఖ్యము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మన నాయకత్వము భారతదేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ని జరపాలి అనే ఆలోచనకి మనము స్టార్ట్ చేసాము. మళ్ళీ యాక్చువల్లీ ఇది కూడా నేషనల్ లా కమిషన్ దీన్ని ప్రమోట్ చేసిందండి. అంతకుముందు కూడా 2014లో కూడా నేషనల్ లా కమిషన్ని ప్రమోట్ చేసింది. సో ఇక రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో పాగా వేస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకులు కృష్ణ రాథోడ్ గారు అభిప్రాయపడుతున్నారు. సో ఓకే, ఇదే అంశం మీద బీజేపీ జిల్లా నాయకులు శ్యామ్ రాథోడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా శ్యామ్ రాథోడ్ గారితో మాట్లాడదాం. సో రాథోడ్ గారు, ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఇప్పటికే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ జోష్లో ఉంది. సో తెలంగాణలో జరిగిన గత ఎంపీ ఎలక్షన్లలో కూడా దాదాపు 8 సీట్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. దీని ద్వారా మేము దక్షిణ భారతదేశంలో కూడా మేము పాగా వేస్తున్నామని చెప్పే సంకేతాలు కూడా ఇచ్చింది. సో ఈసారి నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో ఇటు తెలంగాణలో ఎన్ని సీట్లు బీజేపీ పార్టీ గెలవబోతుంది? ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి బీజేపీ పార్టీకి? ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంది. మీరు చెప్పినట్టు ఏదైతే అటు
మనకు అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తున్నాం. ఇక ఉన్న మిగిలిన తెలుగు రాష్ట్రాలు మరియు పక్కనే కర్ణాటక, కేరళ ఇవి ఉన్నాయి. వీటిని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ముందుకెళ్తా ఉంది. ప్రజల్లో కూడా విశ్వాసం కలిగింది. తెలంగాణలో కూడా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ మనల్ని కూడా ఇలా వాళ్ళు నమ్ముకున్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అసహనంతో ఉన్నారు. ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ దేశంలో అధికారంలోకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వచ్చారో ఈ 3 సార్లు అధికారంలో ఉన్నప్పటి ఇలా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఇంకా స్పీడ్గా తెలంగాణలో అభివృద్ధి అవుతుందని చెప్పి భావిస్తాం. ఉత్తర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ ఖచ్చితంగా పాగా వేస్తుందని బీజేపీ నాయకులు వెల్లడిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానెన్ టీవీ, ఖమ్మం నుంచి. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం బీజేపీలో చేరారు. జకియాకు కమలం కండువా కప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు పురంధేశ్వరి. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని జకియా ఖానం కొనియాడారు. వైస్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలను అబ్రాడ్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని ఆదరించిన విధంగానే విదేశాల్లోనూ ప్రజలు అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు పార్టీ రజతోత్సవ పోస్టర్ను బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. తెలంగాణను ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటూ, మరి తప్పకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, మిగిలిన ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దాని టేకాఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వారు ఇప్పుడే చెప్పినట్టు ఏడాది పొడవునా మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక రీజనల్ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా, రాష్ట్రాన్ని ఒక ఉద్యమకారుడే రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన రాష్ట్రానికి వారే ముఖ్యమంత్రిగా ఉండి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈ తెలంగాణ యొక్క ఫార్మేషన్ డే పార్టీ రజతోత్సవ సభలు కూడా మరి డల్లాస్లో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా అక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా డెఫినెట్గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మన పోస్టర్ని కూడా ఈ రోజు మీ అందరి సమక్షంలో లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఈ హైదరాబాద్ ని ప్రేమించే వాళ్ళు. ఆపరేషన్ సింధూర్తో దాయాదికి చుక్కలు చూపించిన తర్వాత ఎన్డీఏ కీలక భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 25న సమావేశం జరగనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నట్లు సమాచారం. ఈ కీలక భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.